డిసెంబర్ 25, 26 ఒక యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ అనేది ఢిల్లీలో జరిగిందండి. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా మనము ఇలాంటి ఒక పాలసీ, యాంటీ టెర్రర్ పాలసీ అనేది తీసుకొని వస్తున్నాం. ఎందుకండి ఇప్పుడు ఎందుకు అంటే చూడండి, పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇక్కడ ఒక మీటింగ్, అంటే మనం ఇక్కడ ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంటున్నాము, ఇదే టైంలో పిఓకేలో కూడా ఒక మీటింగ్. ఎవరండి వీళ్ళు అంటే తీవ్రవాదులు, కరుడు గట్టిన తీవ్రవాదులు పిఓకేలో ఒక మేజర్ మీటింగ్ పెట్టుకొని భారత్ను ఎలా దెబ్బ కొట్టాలి. ఇప్పుడు అంటే ఆపరేషన్ సింధూర్ అయిన తరువాత అక్కడ పరిస్థితి ఏమిటి అంటే ఒకే ఒక వీడియో అంటే మసూద్ అజార్ అనబడే కరుడు కట్టిన తీవ్రవాది మీకు ఎన్నెన్ని టెర్రర్ అటాక్స్ చేసాడు అంటే వేల మందిని పొట్టన పెట్టుకున్నవాడు, వాడు బోరున ఏడుస్తున్నాడు. నా కుటుంబ సభ్యులంతా ఇంత దారుణంగా చనిపోయారు భారత్ యొక్క మిజైల్ దాడుల్లో, చూడండి ఇంతంత మంది. అంటే వీడికి ఒక 2-3 పెళ్ళాలు ఉంటారు కదా, సో ఒక్కొక్కరికి 5 పిల్లల్ని వేసుకోండి, మొత్తము ఫ్యామిలీ ఒక 20 మంది ఉంటారు. సో వీళ్ళందరూ కూడా బూడిద అయిపోవడం తట్టుకోలేక బోరున ఏడుస్తున్నాడు. సో ఇప్పుడు మీకు ఇమీడియట్గా అక్కడ ఉండే తక్కిన తీవ్రవాదులు, నాయకాల ఏడవకు, వాళ్ళ మీద మనం ప్రతీకారము తీర్చుకుందాము. ఒరే మరి మీరు ఇంతంత మందిని ఇంత కిరాతకంగా మీరు హత్యలు చేశారు, మరి దాని గురించి మాట్లాడితే నో, ఇదేనండి ఐడియాలజీ అంటారు. సో ఇవాళ యాంటీ టెర్రర్ పాలసీలో మనము మాట్లాడుతున్న అతి ముఖ్యమైన విషయం, ఇంతవరకు మనం ఏం మాట్లాడేవాళ్ళమండి, ఇప్పుడు మొన్న రెడ్ ఫోర్ట్ వద్ద ఏం జరిగింది, హింస అంటాం, కార్ బ్లాస్ట్ జరిగింది, ఇందులో ఎంతమంది మరణించారు, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు. కానీ ఇవాళ ఈ పాలసీ ద్వారా ఏం జరుగుతుంది, ముందు ఈ మూలాలు, అసలు వీళ్ళకి ఫండింగ్ అనేది ఎవరిస్తున్నారు, వీళ్ళ నాయకులు ఎవరు, వీళ్ళు ఏ దేశం నుంచి ఆపరేట్ చేస్తారు, సో వీళ్ళు ఎంతెంత మందిని రిక్రూట్ చేస్తారు, వీళ్ళకి ఆయుధాలు ఎవరు సప్లై చేస్తారు, ట్రైనింగ్ ఎవరు ఇస్తారు, ఇన్ని మనం అంటే మొత్తము మూలాల్లోకి రూట్స్లోకి వెళ్ళి తెలుసుకొని దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయము అజ్మల్ కసబ్ తెలుసు కదండి, ముంబై దాడులు 2008 ముంబై దాడులు, ఇతన్ని మీరు నవంబర్ నెల పట్టుకున్నారండి, 26/11 అంటాం కదా. 2012లో ఇతనికి శిక్ష పడుతుంది, అంటే 4 ఏళ్ళు. పాతకాలపు జ్యుడిషియల్ సిస్టమ్, అంటే జ్యుడిషియల్ డిలే అనేది మీకు ఎంతలాగా భారత్ యొక్క నరాల్లో జీర్ణించుకుపోయిందంటే యావత్ ప్రపంచము అజ్మల్ కసబ్ని చూసింది. వాడిలా తుపాకీ పట్టుకొని వాడేదో ఆవేశంగా ఏదో యుద్ధ వీరుడిలాగా వెళుతుంటే తరువాత వీడిని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేశారో వీడియోలు కూడా మనము చూసాము. జడ్జి గారు సింపుల్గా ఇతనేనా అజ్మల్ కసబ్ అని అడిగితే అవునండి, లేదండి, ఏమైనా చెప్పొచ్చు. ఇతన్ని ప్రూవ్ చేయండి, ఇతని ఐడెంటిటీని ప్రూవ్ చేయండి, ఇతను ఒక తీవ్రవాదిని ఎలా చెప్తారు, ఇతను పాకిస్తాన్ నుంచే వచ్చాడని ఎలా ప్రూవ్ చేస్తారు. ఇన్ని ప్రశ్నలు అడిగి జైల్లో ఇతనికి బిర్యానీలు పెట్టి పెంచి పోషించి ఆఖరికి 2012లో మీరు తీర్పిస్తున్నారు. సో ఈ జ్యుడిషియల్ డిలే వలన మీరు ఎంతమంది మరణించారండి, వాళ్ళకి మీరు ఎటువంటి న్యాయాన్ని ఇస్తున్నారు, న్యాయస్థానం ఇచ్చే న్యాయము ఏమిటి. ఇవాళ యాంటీ టెర్రర్ పాలసీలో ఇదే ముఖ్యమైన విషయం అండి. డిజిటల్ రాడికలైజేషన్ అంటే మీకు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఒక 16 ఏళ్ల పాప ఉంటుందండి, చదువుకుంటూ ఉంటుంది. మీకు అక్కడ బంగ్లాదేశ్లోనూ ఇంకా ఖతార్, ఇవాళ ఖతార్ కూడా ఉందండి. సో అక్కడ చూడండి యువకుడు ఎంత బాగున్నాడు, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అంటారు, ఏది డిజిటల్గా. సో మీకు ఆన్లైన్లో నిక్కా చేసుకుంటారు. ఈ అమ్మాయి ఏ ఖతారో బంగ్లాదేశో పాకిస్తానో వెళ్తుంది. వెళ్ళిన తరువాత అక్కడ ఒక ముదుసలి వ్యక్తి ఉంటాడు, ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, ఇతనే నీ భర్త అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. ఈ అమ్మాయి తిరిగి రాగలదా, అక్కడ ఉంటే నరకము అంటే ఏంటో చూపిస్తారు. ఓల్డ్ సిటీలో ఇలాగా 50,000కు అమ్ముడు పోయే, అంటే తల్లిదండ్రులే అమ్మేసే అమ్మాయిలు మీకు 100ల్లో ఉన్నారు. సో మీకేంటి ఫైనల్గా వీళ్ళు భారతీయులండి.
సో వీళ్ళు మీకు ఈ దేశాలకు వెళుతున్నప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పాలవుతారు. మరి మన పౌరులను రక్షించే బాధ్యత మనకు ఉంటుంది కదా. ఐఎస్ అన్నారు. కేరళ నుంచి కుప్పలు తెప్పలుగా ఈ అమ్మాయిలు వెళ్ళడము ఫస్ట్ పని ఏమిటి, వీళ్ళను మానభంగాలు చేయడం. మానభంగము చేసి ఒక గదిలో పడేయడం. అయ్యో ఇదా విప్లవము, ఇస్లాం కోసం మేము వచ్చాము కదా, ఇస్లామిక్ స్టేట్ అన్నారు కదా అంటే ఇవంతా మేం మాట్లాడతామమ్మా, నువ్వు వచ్చావు కదా, సో మా ఫస్ట్ పని నిన్ని మానభంగము చేయడమే. కేరళ ఫైల్స్ లాంటి చిత్రాలలో వీటికి సంబంధించి ఎన్నో కథనాలు. అంటే మీకు డిజిటల్ రాడికలైజేషన్ యొక్క పర్యవసానం ఎలా ఉంది అంటే మీకు ఈ అమాయకమైన అమ్మాయిలు జీవితాలను పోగొట్టుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఒక లిస్టు వేశారండి. లిస్టు వేసి ఆపరేషన్ సింధూర్లో మనము ఎలాగైతే తీవ్రవాదుల ఈ హెడ్ క్వార్టర్స్, బిల్డింగులు, మదరసాస్, ట్రైనింగ్ సెంటర్స్ను పూర్తిగా ధ్వంసము చేసామో, ఈ మజూర్ ఆజాద్ లాంటి తీవ్రవాదుల కుటుంబ సభ్యులను లేకుండా చేసామో, ఇదంతా ఇవాళ వాళ్ళు అక్కడ మీటింగ్లు పెట్టుకొని మన మీద ప్రతీకారం అంటున్నారు. కాబట్టే 10 రోజుల వార్ఫేర్ మనం నిన్న మాట్లాడాము. మన యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ క్లియర్గా చెప్తున్నాడు, 4 days to 10 days యుద్ధానికి భారత్ ప్రిపేర్ అయి ఉండాలి. ఏంటి అక్కడ పీఓకేలో వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. అంటే వీళ్ళకి ఈ యుద్ధము అనేది ఎంత ముఖ్యమో అంటే భారత్తో యుద్ధము చేస్తేనే వీళ్ళ ఉనికి అండి. ఇది పాకిస్తాన్ యొక్క మీకు అసీం మునీర్ చెప్పే ఐడియాలజీ. మనము వాళ్ళతో యుద్ధము చేసే తీరాలి, నువ్వు నేను సేఫ్, పోయేది వాళ్ళే. ఈ మహిళలను పంపించండి, కుర్రాళ్లను పంపించండి, వెళ్ళండి, మీరు అక్కడికక్కడ పేల్చుకొని చచ్చిపోండి, ఇదే మనకు కావాలి. సో ఇలాంటి ఒక ప్రచారము అనండి, యుద్ధము అనండి, ఇంకా ప్రాక్సీ వార్ అనండి, దేన్నైనా అనండి, కానీ మనము మాత్రం మోదీ గారు మాత్రము యాంటీ టెర్రర్ పాలసీ అని చెప్పి ఒక కొత్త రకమైన సిస్టమ్ని తీసుకువచ్చి తీవ్రవాదులను ఇలాగే హ్యాండిల్ చెయ్యాలి. ఖతార్ నుంచి 1 trillion అండి, 1 trillion ఇండియన్ రూపీస్ ఈ తీవ్రవాదుల చేతులకు వచ్చినట్టుగా వార్తలు. మీకు 1 trillion డబ్బు మీ చేతిలో ఉంటే, మీ వద్ద ఆయుధాలు ఉంటే, ఈ కుర్రాళ్ళు ఉంటే మీరు ఎన్నెన్ని పనులు చేయగలరు. సో ఖతార్ అనబడే దేశం, పాకిస్తాన్ అన్నాము, బంగ్లాదేశ్ అన్నాము, టర్కీ అన్నాము, ఇవాళ ఖతార్ చూడండి ఎలా ఎక్స్పాండ్ అవుతుందో. అందుకే ఇజ్రాయెల్ వాళ్ళు ఆ దేశం మీద బాంబుల వర్షం కురిపించారు. మరి ఇప్పుడు మనము కూడా ఇదే పని చెయ్యాలా? ఆలోచించండి. ఎందుకు అంటే ఈ తీవ్రవాదము నెట్వర్క్ అనేది మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతుందండి. మెల్లమెల్లగా మీకు అలాగ పెరుగుతూ ఉంది. ఎందుకంటే భారత్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రకంగా భారత్ని ఇబ్బంది పెట్టాలి. ఒకే అజెండాతోనే వీళ్ళందరూ ఇంత నష్టము జరిగి కూడా మీకు టోటల్ తీవ్రవాద క్యాంపులన్నీ పోయాక కూడా మళ్ళీ 12 కోట్ల రూపాయలు పెట్టుకొని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, మళ్ళీ మదరసాస్ అంటున్నారు, మళ్ళీ ఇక్కడ కుర్రాళ్లకు ట్రైనింగ్లు అంటున్నారు, మళ్ళీ వీళ్ళు భారత్లోకి వెళ్ళాలని అంటే వీళ్ళ విషయంలో పాత జ్యుడిషియల్ సిస్టమ్ దానిని పక్కన పెట్టండి. ఇవాళ వార్ఫేర్లో ఒక కొత్త రకమైన న్యాయ వ్యవస్థ అనేది కావాలి. ఇవాళ వీడిని పట్టుకుంటే తర్వాత రోజు ఉరికంబం ఎక్కించాలి. అలాంటి ఒక సిస్టమ్ భారత్లో ఉంటేనే ఈ తీవ్రవాదాన్ని పూర్తిగా మీరు నిర్మూలించగలరు. లేకపోతే వాడు కోర్టుకి వచ్చి వెళ్ళడానికే మీకు ఆ పెట్రోల్ డీజిల్ ఖర్చులే కొన్ని 100 రూపాయలు 1000 రూపాయలు ఉంటాయి. ఇదంతా మీకు అవసరమా? ఇది ఇవాళ మనము ఆలోచించాలి. మరి ఈ న్యూ యాంటీ టెర్రర్ పాలసీ మోదీ గారు ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.